మొదటి రోజున అలంకరణ అనేటువంటిది స్వర్ణ కవచాలంకృత అమ్మవారు అని చెప్పి చేయటం జరుగుతుంది. మరి ఆ స్వర్ణ కవచాలంకృత అనేటువంటిది ఎలా వచ్చింది అంటే దుర్గా అమ్మవారిని మనం ఆ రోజున ఆ విధంగా అలంకరించటం జరుగుతుంది. పూర్వము దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించినటువంటి దుర్గాదేవి కీల పర్వతుడు తపస్సు చేసి వరం పొందిన కారణంగా కృతయుగంలో ఆ కిలుడికి ఇచ్చిన వరం ప్రకారం భూలోకంలో పవిత్ర కృష్ణా నదీ తీరాన ఉన్న కీల పర్వతం మీద మహిషమర్దిని స్వరూపంతో వెలిసింది. ఆ దేవి స్వరూపం ఎలా ఉంది అనంటే ధగధగాయమానంగా కోటి సూర్యప్రభలతో ప్రకాశిస్తూ బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉందిట. అందుకనే స్వర్ణ కవచాలంకృత అన్నటువంటి ఆ పేరు వచ్చింది.